ఫ్రెండ్స్, మనం రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న ఏంటంటే, ద బిల్డర్ ఆఫ్ అయోధ్య మను వాజ్ ద సన్ ఆఫ్. అయోధ్యను నిర్మించిన మనువు ఎవరి కుమారుడు అని ప్రశ్న అడుగుతున్నారు. అయోధ్యను నిర్మించింది మనువు. అయితే మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. 14 మన్వంతరాలకి 14 మంది మనువులు ఉంటారు. అయోధ్యను నిర్మించిన మనువు వైవస్వత మనువు. వైవస్వత మనువు ఎవరు? సూర్యుని కుమారుడు. మనం 10వ తరగతి ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే అయోధ్య నగరం గురించి ఉంటుంది. సరయూ నది తీరంలో కోశల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించారు. కోశల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నారు. అతడు సూర్యవంశం వాడు. దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు. మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు అని. సూర్యవంశానికి చెందినవాడు. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? మనువు నిర్మించారు. అయితే ఆ మనువు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం. వైవస్వత మనువు తర్వాత ఈ భూమండలాన్ని ఇక్ష్వాకు వంశం వారు పరిపాలించారు. ఇక్ష్వాకుల దేశం కోశల. ఆ కోశల దేశానికి అయోధ్య రాజధాని. అది సరయూ నదిని ఆనుకొని ఉంటుంది. ప్రీవియస్గా మనకు క్వశ్చన్ వచ్చింది, అయోధ్య ఏ నదీ తీరంలో ఉంది? సరయూ నది తీరంలో ఉంది. ఈ అయోధ్యను నిర్మించింది ఎవరు? మనువు. అయితే ఆ మనువు ఎవరు? వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం. పూర్వం విశ్వకర్మ తన కుమార్తె అయిన సంజ్ఞాదేవిని సూర్యుడికి వివాహం చేశారు. సూర్యుడినే వివస్వనుడు అంటారు. కొంతకాలానికి సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల మహాజ్ఞాన తేజోబల సంపన్నుడైన కుమారుడు జన్మించారు. వివస్వనుడి కుమారుడు కాబట్టి ఆ బాలకుడు వైవస్వతుడని వ్యవహరించబడి మనువుగా విశ్వవిఖ్యాతి పొందారు. సూర్యుడి ప్రచండమైన వెలుగుని సంజ్ఞాదేవి భరించలేకపోయింది. అందుకే సంయోగ సమయంలో భయంతో ఆయన్ని చంచలమైన దృష్టితో చూసేది. అది గమనించి సూర్యుడామిని చంచలంగా చూస్తున్న నీకు చంచల చిత్తం గల కుమార్తె జన్మించుగాక అని అన్నాడు. కాలక్రమంలో సూర్యుడి వచనం ప్రకారం సంజ్ఞాదేవికి యమున అనే కన్య, యముడు అనే కుమారుడు జన్మించారు. యమునా నదిగా మారింది. యమున ఎవరి కుమార్తె? సూర్యుని కుమార్తె. మనం 14 మన్వంతరాలు అని చెప్పుకున్నాం కదా. ఆ 14 మన్వంతరాలను ఒకసారి పరిశీలించండి. ప్రస్తుతం మనం 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వతుడు ఎవరు? సూర్యుని కుమారుడు. మూలం శ్రీ మార్కండేయ పురాణం. వచనం డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. మన క్వశ్చన్ ఇప్పుడు చూడండి. ద బిల్డర్ ఆఫ్ అయోధ్య మను వాజ్ ద సన్ ఆఫ్. అయోధ్యను నిర్మించిన మనువు ఎవరి కుమారుడు? అయోధ్యను నిర్మించిన మనువు వైవస్వత మనువు. వైవస్వత మనువు సూర్యుని కుమారుడు. మనం సూర్యుని సంతానం గురించి ఒకసారి పరిశీలిస్తే సంజ్ఞాదేవి ద్వారా జన్మించిన సూర్యుడి జ్యేష్ఠ కుమారుడు వైవస్వతుడు అనే పేరుతో మనువు కాగా, రెండో కుమారుడైన యముడు తండ్రి ద్వారా యమధర్మరాజు పదవిని పొందాడు. కుమార్తె యమునా నదిగా మారి భూలోకంలో ప్రవహించసాగింది. తరువాత జన్మించిన అశ్విని కుమారులిద్దరు. అశ్విని కుమారులు ఎవరంటే నసత్య, దస్రు. వీరు సంజ్ఞాదేవి అశ్వం గుర్రం రూపంలో ఉన్నప్పుడు జన్మించారు. అదేవిధంగా రైవంతుడు కూడా జన్మిస్తారు. గుహ్యులకి అధిపతి అయ్యారు. వీరు సంజ్ఞాదేవి వల్ల జన్మించిన సంతానం సూర్యునికి. ఛాయా సంజ్ఞ ద్వారా పుట్టినవారు సూర్యుడి కుమారులో పెద్దవాడు సావర్ణి అనే పేరుతో ప్రసిద్ధి చెందారు.
ఇతడు కూడా మనకి మనువు అవుతాడు. బలి చక్రవర్తి ఇంద్ర పదవిని అధిష్ఠించే సమయంలో మను చక్రవర్తి అవుతాడు. ఎవరు? సావర్ణి. సావర్ణి ఎవరు? ఛాయా సంజ్ఞ సూర్యుని కుమారుడు. రెండో కుమారుడైన శని గ్రహమండలంలో ఒకడుగా నియమించబడ్డారు. శని ఎవరు కుమారుడు? సూర్యుని ఛాయాసంజ్ఞ కుమారుడు. సూర్యుడి చిన్న కుమార్తె తపతి అనే కన్య సంవరుడు అనే రాజుని వివాహం చేసుకొని కురు అనే పుత్రుని పొందింది. అతనే మనకి కురు వంశానికి ప్రసిద్ధి చెందాడు. కురు వంశం అతని పేరు మీదే వచ్చింది. ఈ కురు ఎవరు? తపతి. తపతి ఎవరు? సూర్యుడి ఛాయాసంజ్ఞ కుమార్తె. అందుకే అర్జున్ని తాపత్య అని పిలుస్తారు. అప్పుడు అర్జున్ అడుగుతాడు, మమ్మల్ని తాపత్య అని ఎందుకు పిలిచారు అని చెప్పి. అప్పుడు అంగారపరుడు అనే గంధర్వుడు తాపత్య అని ఎందుకు పిలిచారో వివరిస్తారు. మేము కుంతిపుత్రులం, నువ్వు తాపత్య అన్నావు, మేము తాపత్యులం ఎలా అయ్యాము అని అడుగుతాడు అర్జునుడు అంగారపర్ణుని. అప్పుడు ఆ గంధర్వుడు ఈ వృత్తాంతాన్ని చెప్తారు. సూర్యుని కూతురు సావిత్రికి చెల్లులైన తపతి అనే కన్య మహాసౌందర్యవతి, గుణవతి. అజామీయుడును కొడుకు పేరు సంవనుడు. ఈ సంవనుడే మనకి తపతిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. అతనికి జన్మించిన అతనే కురు. ఆ కురు వంశానికి చెందిన అతనే అర్జునుడు. కాబట్టి అర్జునుడిని తాపత్య అని పిలుస్తారు అని చెప్పి చెప్తారు. పురువంశజుడు ధర్మపరుడు సద్గుణ సంపన్నుడైన సంవనుడు నీ కుమార్తె తపను చూసి మోహించాడు. నువ్వు నీ కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయాలి అని చెప్పి వశిష్ఠ మహర్షి సూర్యునికి చెప్తాడు. సూర్యుడు కూడా తన కోరిక తీరబోతున్నట్టు సంతోషిస్తాడు. తపతిని వశిష్ఠునితో సంవనుడి వద్దకు పంపిస్తారు. వశిష్ఠుడు ఇద్దరికి వివాహం జరిపిస్తారు. సంవనుడికి తపతికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురువంశజులు కాబట్టి మీరు తాపత్యులు అయ్యారు అని చెప్పి అంగారపర్ణుడు అర్జునునికి వివరిస్తాడు. ఇది మనకి మహాభారతం ఆది పర్వం సప్తమ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఈ విధంగా సూర్యవంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.